పిల్లలకి 6 మంత్స్ తర్వాతే డైజెషన్ అనేది ఇంక్రీజ్ అవుతుందండి. అంతకుముందు ఏంటంటే మన పాలల్లో, మన రొమ్ము పాలల్లో ఎంజైమ్స్ అనేవి ఉంటాయి. ఆ ఎంజైమ్స్ వల్ల పాలు అరుగుతాయి. కానీ 6 మంత్స్ తర్వాత ఏంటంటే మనం ఫుడ్స్ అనేవి ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటాం కాబట్టి డైజెషన్ అనేది ప్రాపర్గా మెయింటైన్ అవ్వాలి. ఒకవేళ అలా లేకపోతే పిల్లలకి ఊరికే తరచుగా కడుపు నొప్పి వస్తూ ఉంటుంది. సో అలాంటివి ప్రివెంట్ చేయడానికి 2 వేస్ ఉన్నాయి. నేను నా పాప కోసం అవే యూజ్ చేస్తున్నాను. మీకు కూడా యూజ్ అవుతుందని చెప్పేసి నేను ఈ వీడియో తీస్తున్నాను. ఫస్ట్ వచ్చేసి అజ్వీన్ పౌడర్ అండి. అజ్వీన్ పౌడర్ అంటే మన వాము అనమాట. వాముని తీసుకుని లైట్గా వేయించుకుని పౌడర్ చేసి పెట్టుకున్నాను నేను ఒక 8 కంటైనర్లో. రోజు దాన్ని ఒక చిటికెడు తీసుకుంటున్నాను. మన ఉగ్గు గిన్నె ఉంటుంది కదా, ఆ ఉగ్గు గిన్నెలో చిటికెడు వామ పొడి తీసుకుని నా రొమ్ము పాలు అందులో కలుపుతాను అనమాట. కొన్ని ఎక్కువగా కాదు, అది కలిసేంత వరకు రొమ్ము పాలు కలిపి నేను తనకి పొద్దున్నే తాపిస్తాను. తను లేవగానే ఫస్ట్ నేను ఇదే తాపిస్తాను అనమాట. సో దీనివల్ల ఏంటంటే తనకి డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం తనకి వాష్రూమ్ వెళ్ళినప్పుడు స్మెల్ కూడా రాదు. నెక్స్ట్ వచ్చేసి గ్రేప్ వాటర్ అండి. జనరల్గా కొందరు గ్రేప్ వాటర్ స్కిప్ చేస్తారు, కానీ గ్రేప్ వాటర్ చాలా మంచిదండి పిల్లలకి. నేను మా పాపకి ప్రాక్టికల్గా చూస్తున్నాను కదా, తను చాలా ఇంప్రూవ్ అయింది గ్రేప్ వాటర్ యూస్ చేసిన దగ్గర నుంచి. నేను దీన్ని డైలీ 3 టైమ్స్ యూస్ చేస్తున్నాను. 10 ml చొప్పున మార్నింగ్, మధ్యాహ్నం, ఇంకా నైట్ పూట. సో ఒకసారి మీరు కూడా ఇలా పాటించి చూడండి మీ పిల్లల కోసం. డెఫినెట్గా వర్క్ అవుతుంది. ఎందుకంటే నేను చాలా డిఫరెన్స్ గమనించాను మా పాపకి. తను 4 months ఉన్నప్పుడు నేను ఇది స్టార్ట్ చేశాను అనమాట ప్రొసీజర్ని. చాలా యూజ్ అవుంది, నాకైతే చాలా మంచిగా అనిపించింది. సో నేను ఇలా చేస్తున్నాను. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను.